గత కొద్ది రోజులుగా ఏదైతే నీటి ఎద్దడి వల్ల పంటలు ఏ విధంగా ఎండిపోతా ఉన్నాయి, రైతన్న ఏ విధంగా ఈరోజు కష్టాలు పడతా ఉన్నారు అనే విషయం మీద మనం అందరూ సోషల్ మీడియా వేదికగాను తర్వాత వేరియస్ ఛానళ్ళ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్ళి ఈరోజు ఏదైతే రైతులకు సంబంధించి వాళ్ళకు భరోసా కల్పిస్తూ ఉన్నారు, దాంతో పాటుగా అక్కడ ఏదైతే ఎండిన పొలాలని ఒకసారి కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఆ పరిశీలించిన పంటను కూడా ఒకసారి ఆయన ఎప్పటికప్పుడు కూడా అది ఇక్కడ రైతాంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రాంతంలోకి వచ్చాం. కరీంనగర్ ప్రాంతంలో కూడా చూస్తూ ఉన్నాం మనం ఈరోజు ఏదైతే అక్కడ కొన్ని ముగ్ధం పల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు ఏదైంది, రైతన్నలకు అయితేనేది వాళ్ళు అడిగి వాళ్ళ ఏదైతే ఎండిపోయిన పంటలను పరిశీలించే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా కొంత చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఎండిపోయిన పొలంలోనే ఉన్నాం. ఎండిపోయిన పొలంలో ఏ విధంగా చూడవచ్చు ఒకసారి మొత్తం నెర్రెలు దేరి ఈరోజు పొట్టలకు వచ్చినటువంటి పంట ఒకరోజు ఎట్లా అయిపోయిందో ఒకసారి మనం చూసుకుంటే మాత్రం గుండె తరుక్కుపోయే పరిస్థితి. ఈరోజు రైతన్నల పరిస్థితి చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి. ఎక్కడప్పుడు గత సంవత్సరం వరకు కూడా చాలా అద్భుతంగా పంటలు పండిస్తున్నటువంటి ఈ నేల ఈరోజు సడన్గా ఎందుకు ఇట్లా నెర్రెలు పడాల్సి వస్తూ ఉంది? గత 10 ఏళ్ళుగా ఒక రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారినటువంటి తెలంగాణ రాష్ట్రం కొంత కాంగ్రెస్ వచ్చినటువంటి అధికార మార్పిడి తర్వాత కాంగ్రెస్ వచ్చిన నేపథ్యంలో ఈరోజు నెర్రెలు ఎందుకు తెరుస్తూ ఉంది? దీంతో మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతాంగం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఏంటి అసలు ఎందుకు వచ్చిన ఈ కరువు ఏంది, కథ ఏంది, కారకార ఏందని ఏంటన్నా ఏంది పరిస్థితి ఏంది మళ్ళీ ఈసారి కరీంనగర్లో? ఈ కాంగ్రెస్ మార్పు అని చెప్పేసి మార్పు అన్ని పంటలు ఎండిపోవడం జరుగుతుంది. ఒకప్పుడు కేసీఆర్ హయాంలో ఈ నేలంతా పచ్చని మాగానితో ఉండేది. సిరిసిల్ల కానీ కరీంనగర్ కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం పచ్చని మాగాని ఉండేది. అటువంటి కాంగ్రెస్ మార్పు వల్ల మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. రైతులంతా కూడా చాలా బాధంతో దుఃఖంతో ఈరోజు బాధపడుతున్నారు. రాబోయే ఎలక్షన్లలో రైతులు అందరు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కేసీఆర్ కు ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళని నిశ్చయించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పండిన పంటలను కూడా ఒకప్పుడు వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు కొనలేని పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ మనం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా వరి ఎండిపోవడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. వాటర్ లేక ఈ కాళేశ్వరం వంక పెట్టుకొని ఇది ఒక అబద్ధాలు ఆడుకుంటూ వాళ్ళు పబ్బం గడపడానికి చేస్తున్న ప్రయత్నం. నిన్న కేసీఆర్ ఎడిగాక రైతు భరోసా రైతుల కోసం బయటకు వెళ్ళడం జరిగిందో అప్పటి నుంచి వాళ్ళు ఈ కాళేశ్వరం నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అంతకుముందు లేదు, కాళేశ్వరాన్ని కూలిపోయింది, కాళేశ్వరం పోయింది, మొత్తం గంగలు కలిసింది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అటువంటిది ఆ కూలిపోయిన కాళేశ్వరాన్ని మళ్ళీ ఇప్పుడు ఎలా నడిపిస్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ బయటకు వెళ్ళడం వల్ల కేసీఆర్ చూసి భయపడే కదా మీరు చేసే పని. అదే అంటున్నాను, గతంలో 10 ఏళ్ల పాటు ఏం లేదు. ఒకసారి చూస్తే మీరే చూడండి, అసలు ఒకసారి నెర్రెలు తెలుస్తున్న పరిస్థితి. మంచిగా పొట్టలకు వచ్చినటువంటి వరి పొలం ఈరోజు నాశనం అవుతా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు చూడాలి, దీన్ని ఏం చేయాలి? కాంగ్రెస్ పాలన చాలా ఇష్టమైన పరిస్థితి. కాంగ్రెస్ పాలన వల్ల తాగడానికి నీరు లేకపోవడం, పండించడానికి పంటలు లేకపోవడం, ఎప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రం మాగానిగా ఉండేది కేసీఆర్ హయాంలో. ఇప్పుడు మాగాని కాదు, ఏది లేకుండా పోతుంది. వాటర్ లేకుండా, తినడానికి తిండి లేకుండా ఒక్కొక్కరు రైతులు కన్నీరు మున్నూరుగా ఏడుస్తున్నారు ఈ రోజులలో. ఓకే, దీంతో పాటు మనతో పాటు ఒక రైతు కూడా పాపం నాగలు కట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంది. ఏందన్నా ఎక్కడి నుంచి వచ్చినావు? గంభీరావుపేట. ఎందుకు ఇట్లా కాంగ్రెస్ తెచ్చిన కరువా లేకపోతే ఇది కావాలని చేసిన కరువా? ఒకటి చెప్పాలంటే కేవలం కేసీఆర్ను బదనాం చేయడానికి మాత్రమే వాళ్ళ ఒక వ్యూహాత్మకంగా నీళ్లు ఉన్నప్పటికీ ఆ రోజు ఎండల్లో మానేరు దుంకిపించిన పరిస్థితి కేసీఆర్ గారి ఘనత. ఈరోజు నీళ్లు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక్కచోట ఖరాబ్ అయితే దాన్ని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే ఖరాబ్ అయిందని చూపిస్తూ ఎంపీ ఎలక్షన్లలో లబ్ధి పొందడానికి ఈరోజు ఈ రైతులను గోసబెడతా ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే తప్పకుండా నీరు విడిచినట్టయితే ఈరోజు ఈ నెలలు వారే పరిస్థితి లేకుండే. కానీ కేవలం రైతుల కలకల ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది. రైతులందరూ కూడా ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు అడగకుండానే టోటల్గా ఆ రోజు రైతు బంధు 15,000 ఇస్తా అని ఆశ పెట్టడం జరిగింది రైతులను. అది ఒకటి. మళ్ళీ మీరు పోయి 2 లక్షల లోన్ తెచ్చుకోండి, చూడండి ఎలా ఎండిపోతుందో. 2 లక్షల లోన్ తీసుకోండి, వెంటనే తీసుకున్న వాళ్ళు మీకు 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. రుణమాఫీ పక్కన పెట్టుకొని ఉన్న పంటను కూడా కాపాడే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ప్రతి ఒక్కటి కూడా కేవలం
రైతులను నాశనం చేయడానికే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. తప్పకుండా రైతుల ఉసురు, రైతుల దెబ్బ ఎలా ఉంటుంది అనేది తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఈ ఎన్నికల ఇప్పుడు బోనస్ ఇవ్వనట్టయితే ఉన్న వడ్లకు తప్పకుండా రోడ్లలో వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళను ఆ రోజు ఏ కండువలు అయితే వేసుకొని తిరిగినరో, ఈ రోజు ఏ నాయకులైతే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి అందులోకి పోయి ఇంకా గోసబెట్టాలని చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా నిలదీస్తాం. ఖబర్దార్ దొంగల్లారా, మిమ్మల్ని మాకు రైతు బీమా, రైతు బంధు, ఈ బోనస్ అన్ని ఇవ్వాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రైతుల పక్షాన. ఈరోజు కేసీఆర్ గారు కూడా వచ్చేసి ఈరోజు రైతుల పక్షాన నిలబడతా ఉన్నారు. ఎండిపోయిన పంటల్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు పక్కన మనం ముగ్ధంపల్లికి పరిశీలిస్తూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తర్వాత వేరే ఊరికి వస్తున్నారు. తర్వాత ఇక్కడ దాకా కూడా వచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. అంటే ఎందుకు కేవలం ఈరోజు కేసీఆర్ మీద లేకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వం మీద అభాండం వేసేందుకు ఈ ప్రయత్నం తీసుకొస్తున్నారా, లేకపోతే అసలు సోర్స్ ఉండి కూడా ఆపుతున్నారా? నీళ్ళ వసతి ఉంది. ఈరోజు కేసీఆర్ గారు మొన్న నల్గొండ మీటింగ్ కానీ బయటకు వెళ్ళగానే జనగాం పోయినప్పుడు, సూర్యాపేట పోయినప్పుడు, అటు పోయినప్పుడు వెంటనే నీళ్లు వదిలిపెట్టారు. మరి ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, కాళేశ్వరంలో నీళ్లు లేవు, నష్టపోయింది, కాళేశ్వరం మొత్తం వృధా అని చెప్పిన వీళ్లకు ఇప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి? పులి బయటకు వెళ్ళింది, కేసీఆర్ అనే పులి బయటకు వెళ్ళింది. ఆ రోజు కొట్లాడి తెలంగాణ ఎట్లా తెచ్చిండో ఈ రోజు వాళ్ళ మెడలు వంచి రైతులకు నీళ్ళు ఇప్పిస్తూ ఉంటాడు. ఇప్పటి నుంచి కేసీఆర్ వెంట ప్రతి రైతాంగం ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు అన్నమో రామచంద్ర ఈ మార్పు అని వాళ్ళు ఆశ పెట్టినందుకు వేసినందుకు ప్రతి వర్గం ఈరోజు దిక్కుమాలిన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. తప్పకుండా అన్నిటికీ దెబ్బ మూల్యం చెల్లించక తప్పదని చెప్పి రైతుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఎందుకు ఈరోజు 10 ఏళ్ల పాటు సాఫీగా సాగిన పరిపాలన జస్ట్ వచ్చి ఒక 110-120 రోజులనే మొత్తం నేలలు అవుతా ఉన్నాయి. పచ్చగా ఎండిపోయి ఉండాల్సినటువంటి పైరు ఈరోజు ఎండిపోతూ ఉంది. ఎట్లా మరి ఏం చేయాలి? ఇది ఇట్నే కొనసాగితే ఏం జరుగుతుంది? ఈ విధంగా కొనసాగితే రైతుల ఆత్మహత్యలు, రైతుల అప్పులు కట్టలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు. కాబట్టి వెంటనే వారి మెడలు వంచైనా మాకొక్కటే నమ్మకం ఉంది, ప్రజలు ఒక తప్పు చేసుకున్నాం మేము అని బాధపడుతున్నారు. ఆ తప్పు గుర్తించారు కాబట్టి ప్రతి ఒక్క జనము కూడా ఈసారి కేసీఆర్ వెంట ఉంటాం, ఇక ముందు మేము ఇలాంటి తప్పులు చేయమని అందరికీ తెలిసి వచ్చింది. తప్పకుండా కేసీఆర్ వెంటే మేము ఉంటాం. కేసీఆర్ ద్వారానే పోరాటం చేసైనా కాంగ్రెస్ మెడలు వంచైనా అనుకున్నాయని చేసుకునేంత వరకు మళ్ళీ వచ్చే పంటకు నీళ్ళు ఇవ్వనట్టయితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని గ్రామాలలో తిరగనీయమని చెప్పి రైతుల పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. దీంతో పాటు మొత్తానికంటే నేనేమంటా అంటే అప్పటిదాకా నీళ్ళ గురించి కాదు, కనీసం దాని గురించి మాట్లాడరు. కొన్ని రోజుల్లో ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి రైతులని ఒకసారి పరామర్శిద్దామనగానే ఒక రోజు ఒక ఊట మాత్రం నీళ్ళు వదిలిపెడతా ఉన్నారు. అంటే దేనికోసం? అంటే రైతులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు ప్రభుత్వానికి? కేవలం వారు దిక్కుమాలిన హామీలు ఇచ్చి గద్దెనెక్కడం తప్ప రైతులను ఆదుకోవాలి, అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలి అని ఏనాటికి ఆలోచన లేదు. 10 సంవత్సరాలు అధికారం కోల్పోయినందుకు వాళ్ళు ఆవురావురుమన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు గద్దెనెక్కించారు తప్పితే ఈ రేవంత్ రెడ్డి అనే దద్దమ్మకు ఎన్నడైనా వ్యవసాయం చేసిండా? 10 స్పర్ల మోటార్ పెడితే 1 గంటలో వాడుతుంది అనే రకరకాలుగా మాట్లాడిండు. ఈ దద్దమ్మకు ఒక రైతు 10 స్పర్ల మోటార్ పెట్టుకొని నీళ్లు గుంజే పరిస్థితి ఉందా అని చెప్పి ఈ దద్దమ్మ రేవంత్ రెడ్డి అనే దద్దమ్మని మేము అడుగుతా ఉన్నాం. మేము రెడ్డిలమే, ఒక రెడ్డి రైతు ఎంత బాధపడుతున్నాడు అనేది ఇలా దద్దమ్మకు తెలుసుంటే బాగుండు. చెప్పేటి ధర్మశాస్త్రాలు తొక్కేటి దొమ్మరి గుడిసెలు లాంటి ఈ దద్దమ్మ రేవంత్ రెడ్డి ఈయన కేవలం కొంచెం ప్యాకేజ్ ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీకి తెచ్చుకున్న ముఖ్యమంత్రి పదవి తప్పితే ఈయన ఈ దద్దమ్మకి ఏమీ తెలియదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే, దాంతోపాటు మరికొంతమంది కూడా రైతులు మనతో ఉన్న పరిస్థితి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏదన్నా ఏమైంది మరి మొత్తం ఈ వరిని ఇట్లా చూసుకోవాల్సిన పరిస్థితి? ఈ దుస్థితి మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే గత 10 సంవత్సరాల ముందంటే ఎగువన మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు పోయిన సంవత్సరం ఈ నెలల మత్తళ్ళు దుంకిన రోజులు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కాళేశ్వరం పేరు చెప్పేసి మనము చిన్న బిల్డింగ్ కట్టుకుంటేనే చిన్న క్రాక్స్ వస్తాయి పిల్లర్కి. అలాంటిది చిన్న ఒక 2-3 పిల్లలు కొంగంగానే ఇదే రేవంత్ రెడ్డి సర్కారు యుద్ధ ప్రాతిపదికన దానికి ఏమన్నా చేసి కట్టేసి నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం కేసీఆర్ మీద కసితోని కేసీఆర్ను ఇంకా అనగదొక్కాలి, కేసీఆర్ను ఇంకా గద్దె దించడం కానీ ఇంకా జనాలలో ఉన్నాడు, ప్రజలలో ఉన్నాడు, రైతులలో ఉన్నాడు. అలాంటిది కేసీఆర్ ఇట్లా అనగదొక్కాలంటే రైతులకు నీళ్ళు ఇవ్వద్దు, కాళేశ్వరం నీళ్ళు ఇవ్వద్దు, పంట ఎండిపోవాలి. ఎవరి వల్ల ఎండిపోయింది? కేసీఆర్ కాళేశ్వరం కడితేనే ఎండిపోయిందనే ఒక అపోహ తీసుకొచ్చి జనాలల్లా చేయాలనుకుంటుండు రేవంత్ ప్రభుత్వం. కానీ రైతులకు అంతా అర్థమైపోయింది. రైతులు
లబో దిబోం అంటారు. ఎందుకు వేసినాంరా నాయన, మార్పు మార్పు అన్నారు, ఇదే మార్పారా కాంగ్రెస్తో మార్పు. ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ల కుక్క కాడుకు చెప్పు దెబ్బలాగా ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ను 10-15 సీట్లు గెలిపించుకొని మళ్ళీ కేసీఆర్ను ప్రభుత్వంలోకి తీసుకొస్తామని జనాలు ఉన్నారు ఆలోచనతో. దాంతోపాటు ఈరోజు ఏదైతే రేవంత్ సర్కార్కు సంబంధించిన అనుకూలమైన మీడియాలు చూస్తూ ఉన్నాం, 1,00,000 రూపాయలు తీసుకొని ఎండబెట్టుకుంటున్నారు, అసలు నీళ్లున్నా కూడా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రాపగండా చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? రేవంత్ రెడ్డి చాలా మాట్లాడతారండి. పంటనండి చంటి పిల్లల వలన చంపుకుంటారా అండి? 1,00,000 రూపాయలు ఇచ్చే వాళ్ళని చంటి పిల్లల్ని చంపుకుంటారా అండి? పంట కూడా అలాంటిదే అండి, చంటి పిల్ల లాంటిది. 6 నెలలు వ్యవసాయం చేసి బురద తిని బురదలో బతికిన రైతు 1,00,000 రూపాయలు తీసుకొని తోటని చంపుకుంటాడా అండి ఇలాంటి పంటను? అలాగే ఏమైనా అవసరమా అండి? 6 కాలం కష్టపడ్డ తర్వాత చేతికంచే సమయంలో పంటను 1,00,000 వేలలో ఇచ్చి ఎండబెట్టుకునే పరిస్థితి అయితే తెలంగాణలో లేదండి. లేదండి. ఇది మొత్తానికి ఏదైతే రైతాంగానికి సంబంధించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి దారుణంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చే అవకాశాలు అయితే కష్టంగా ఉందని చెప్పేసి రైతులు అన్న పరిస్థితి.